యువకులకు శిక్షణ ఇస్తారు. కానీ యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ శిక్షణను మించిన తెలివితోటి అక్కడి పరిస్థితుల్ని బట్టి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. శిక్షణ అనేది భూమికగా ఉపయోగపడుతుంది, కానీ యుద్ధంలో వాతావరణం, అక్కడ వాళ్ళు కన్నే వ్యూహాలు మనకు తెలియదు. కాబట్టి వాటికి అనుగుణంగా మనం తెలుసుకొని ముందుకు నడవాలి. ఈ జీవితం కూడా యుద్ధమే, యజ్ఞము కూడా యుద్ధమే, అసురులపైనే యుద్ధం. కనుక మీరందరూ మరి మీ లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామివారు మరి ఎన్నో పనులు, కార్యభారాలు ఉన్నప్పటికీ కూడా మనకు సమయం ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రశాంత వాతావరణం, అసలు మేము లోకల్ నుంచి, నేను వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళలేదు అసలు 20 రోజుల నుంచి. ఎవరో వెళ్తున్నారేవో చేస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఇక్కడ ఈ వాతావరణంలో కొన్ని లోకల్ కూడా అడవి చాలా బాగున్నాయి. కొన్ని వీడియోలు, కొన్ని శ్లోకాలు చెప్పి చేద్దాం అనుకున్నా కానీ సమయం చిక్కలేదు. కనుక మళ్ళీ దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మరి వారు, స్వామివారు మీ అందరికీ ఆశీర్వాద భాషను ఇచ్చి మార్గదర్శనం చేస్తారని కోరుతున్నాను.